హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేటివ్ జెట్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 7th క్లాస్ సైన్స్లోని మురుగు నీటి కథ టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ బిట్స్ వచ్చేసి మనకు ఏవైతే ఏపీ గవర్నమెంట్ తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో ఆ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని ప్రిపేర్ చేసిన బిట్స్ అండి. అలాగే మన ఛానల్లో 10th, 9th, 8th సైన్స్కి సంబంధించి ఆల్ చాప్టర్స్ అనేది ఈ విధంగానే కంప్లీట్ చేసి బిట్స్ అనేది పెట్టడం జరిగిందండి. ఆ వీడియోస్ కూడా చూడండి. వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే మీకు ఇంకా ఏ సబ్జెక్ట్ అనేది కావాలనుకుంటున్నారు కింద కమెంట్లో తెలియజేయండి. ఆ సబ్జెక్ట్ గురించి నెక్స్ట్ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 1. మార్చి 22, 2005 ఐక్యరాజ్య సమితి సాధారణ సభ డాష్ కాలాన్ని జీవం కోసం జలం పై కార్యాచరణకై అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించింది. మార్చి 22, 2005 ఐక్యరాజ్య సమితి సాధారణ సభ డాష్ కాలాన్ని జీవం కోసం జలం పై కార్యాచరణకై అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించింది. The correct option is ఆప్షన్ బి 2005 నుంచి 2015. 2005 నుంచి 2015. ప్రపంచ జల దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటాము? ప్రపంచ జల దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటాము? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి మార్చ్ 22. మార్చ్ 22. సరైన ప్రకటనను ఎంచుకోండి. క్రింది వాటిలో సరైన ప్రకటనను ఎంచుకోండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి 1, 2 మరియు 3. నీటిని శుభ్రపరచడం అనేది కాలుష్య కారకాలను నీటి శరీరంలోకి ప్రవేశించే ముందు లేదా తిరిగి ఉపయోగించే ముందు తొలగించే ప్రక్రియ. 2. మురుగునీటి శుద్ధి ప్రక్రియ మురుగునీటి శుద్ధి అంటారు. మురుగునీటి శుద్ధి ప్రక్రియను మురుగునీటి శుద్ధి అని అంటారు. 3. మురుగునీటి అంటే మన ఇళ్ళ నుండి సింకులు, షవర్లు, టాయిలెట్లు మొదలైన వాటి నుండి కాలువల ద్వారా ప్రవహించే మురికి, నలుపు గోధుమ రంగు నీరు. మంచినీటి కొరత పెరగడానికి కారణం ఏమిటి? మంచినీటి కొరత పెరగడానికి కారణం ఏమిటి? 1. జనాభా పెరుగుదల. 2. కాలుష్యం. 3. పారిశ్రామిక అభివృద్ధి. 4. నిర్వహణలో తప్పుడు నిర్వహణ. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి ఇవన్నీ. జనాభా పెరుగుదల, కాలుష్యం, పారిశ్రామిక అభివృద్ధి, నిర్వహణలో తప్పుడు నిర్వహణ. మురుగు నీటిలో ఉండే అకర్బన మలినం ఏది? మురుగు నీటిలో ఉండే అకర్బన మలినం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి బ్యాక్టీరియా. బ్యాక్టీరియా. మురుగు నీటితో త్రాగునీరు కలుషితం కావడం వల్ల దానిని తినేవారిలో డాష్ వంటి వ్యాధులు వస్తాయి. మురుగు నీటితో త్రాగునీరు కలుషితం కావడం వల్ల దానిని తినేవారిలో డాష్ వంటి వ్యాధులు వస్తాయి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. విరేచనాలు, టైఫాయిడ్, కలరా. విరేచనాలు, టైఫాయిడ్ మరియు కలరా. మురుగు నీటిలో ఉండే సేంద్రీయ మలినాలు ఏవి? మురుగు నీటిలో ఉండే సేంద్రీయ మలినాలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి పురుగు మందులు. పురుగు మందులు. మురుగునీటిని శుద్ధి చేయడానికి ఏ రసాయనాన్ని కలుపుతారు? మురుగునీటిని శుద్ధి చేయడానికి ఏ రసాయనాన్ని కలుపుతారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి క్లోరిన్. క్లోరిన్. కలుషిత నీటిని శుద్ధి చేయడానికి సరైన దశల క్రమాన్ని ఎంచుకోండి. కలుషిత నీటిని శుద్ధి చేయడానికి సరైన దశల క్రమాన్ని ఎంచుకోండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ మురుగునీటి వాయు ప్రసరణ, వడపోత, క్లోరినేషన్. మురుగునీరు వాయు ప్రసరణ, వడపోత, క్లోరినేషన్. తప్పు ప్రకటనలు ఎంచుకోండి. తప్పు ప్రకటనలను ఎంచుకోండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి 1 మరియు 2.
మ్యాన్ హోల్స్ 2 లేదా అంతకంటే ఎక్కువ మురుగు కాలువల జంక్షన్ వద్ద మాత్రమే ఉన్నాయి. వడపోత ప్రక్రియలో శుద్ధి కర్మాగారంలో మురుగునీటిలోని ఘన మలినాలను ఫిల్టర్ చేయడానికి ఫిల్టర్ పేపర్లను ఉపయోగిస్తారు. ఇచ్చిన చిత్రం వ్యర్థ జల శుద్ధి కర్మాగారంలోని ఒక భాగాన్ని సూచిస్తుంది. కింది వాటిలో ఏది ఎక్కడ జరుగుదు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ 1, 3 మరియు 4. మలం వంటి ఘన పదార్థాలను స్క్రాపర్ సహాయంతో తొలగిస్తారు. నూనె మరియు గ్రీజు వంటి తేలియాడే ఘన పదార్థాలను తొలగిస్తారు. ఏరోబిక్ బ్యాక్టీరియా పెరగడానికి గాలిని పంప్ చేస్తారు. వ్యర్థ జల శుద్ధి కర్మాగారంలో శుద్ధి చేసిన నీటిని ఎందుకు గాలిలోకి పంపుతారు? వ్యర్థ జల శుద్ధి కర్మాగారంలో శుద్ధి చేసిన నీటిని ఎందుకు గాలిలోకి పంపుతారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి ఏరోబిక్ బ్యాక్టీరియా పెరగటానికి సహాయపడటానికి. ఏరోబిక్ బ్యాక్టీరియా పెరగటానికి సహాయపడటానికి. తప్పు స్టేట్మెంట్లను ఎంచుకోండి. తప్పు స్టేట్మెంట్లను ఎంచుకోండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి 2 మరియు 3. మురుగునీటి నుండి బురద తొలగించబడుతుంది. బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది. కింది వాటిలో నీటి ద్వారా సంక్రమించే వ్యాధి కానిది ఏది? కింది వాటిలో నీటి ద్వారా సంక్రమించే వ్యాధి కానిదేది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి మలేరియా. మలేరియా. చికిత్స చేయని మానవ విసర్జన ఆరోగ్యానికి ప్రమాదకరం. దీని ఫలితంగా ఏం జరుగుతుంది? చికిత్స చేయని మానవ విసర్జన ఆరోగ్యానికి ప్రమాదకరం. దీని ఫలితంగా ఏం జరుగుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. నేల మరియు నీటి కాలుష్యం, నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వ్యాప్తి, భూగర్భ జలాలు మరియు ఉపరితల జలాలు కలుషితం అవుతాయి. విరేచనాలతో బాధపడుతున్నట్లు అనిపిస్తుంది, కారణం ఏమిటి? విరేచనాలతో బాధపడుతున్నట్లు అనిపిస్తుంది, కారణం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ కలుషితమైన నీరు త్రాగటం. కలుషితమైన నీరు త్రాగటం. కింది వాటిలో ఏది తక్కువ ఖర్చుతో కూడిన ఆన్-సైట్ మురుగునీటి పారవేయడం వ్యవస్థ కాదు? కింది వాటిలో ఏది తక్కువ ఖర్చుతో కూడిన ఆన్-సైట్ మురుగునీటి పారవేయడం వ్యవస్థ కాదు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి వీటిలో ఏవి లేవు. వీటిలో ఏవి లేవు. వర్మి ప్రాసెసింగ్ టాయిలెట్ గురించి ఏది నిజం? వర్మి ప్రాసెసింగ్ టాయిలెట్ గురించి ఏది నిజం? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. ఇది కొత్త తక్కువ నీటి వినియోగం ఉన్న టాయిలెట్. మానవ మలాన్ని వానపాములు శుద్ధి చేస్తాయి. మానవ మలాన్ని పూర్తిగా వర్మి కాస్టింగులుగా మారుస్తాయి. మురుగునీటి వ్యవస్థ అందుబాటులో లేకపోతే కింది పద్ధతుల్లో ఏ పద్ధతులను అవలంబించకూడదు? మురుగునీటి వ్యవస్థ అందుబాటులో లేకపోతే కింది పద్ధతుల్లో ఏ పద్ధతులను అవలంబించకూడదు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ శుద్ధి చేయని మురుగునీటిని నదులలోకి ప్రవహించనివ్వడం. శుద్ధి చేయని మురుగునీటిని నదులలోకి ప్రవహించనివ్వడం. కింది ఎంపికలలో మురుగునీటిలో ఉండే సేంద్రీయ మలినాలు ఏవి? కింది ఎంపికలలో మురుగునీటిలో ఉండే సేంద్రీయ మలినాలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి యూరియా, పురుగు మందులు, కలుపు సంహారకాలు మొదలైనవి. యూరియా, పురుగు మందులు, కలుపు సంహారకాలు మొదలైనవి. తప్పు ప్రకటనలను ఎంచుకోండి. తప్పు ప్రకటనలను ఎంచుకోండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి 1, 3 మరియు 4. వ్యర్థ జలాలను తిరిగి ఉపయోగించలేము. వ్యర్థ జలాలు బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే ఉత్పత్తి అవుతాయి. వర్షపు నీరు మురుగునీటిలో భాగం కాదు. మురుగునీటి శుద్ధి సమయంలో వాయువును పంపడం జరుగుతుంది ఎందుకు? మురుగునీటి శుద్ధి సమయంలో వాయువును పంపడం జరుగుతుంది ఎందుకు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ 1 మరియు 3. మురుగునీటి నుండి దుర్వాసనను తొలగించడానికి,
ఏరోబిక్ బ్యాక్టీరియా పెరుగుదలను పెంచడానికి. ఇచ్చిన బొమ్మ వ్యర్థ జల శుద్ధి కర్మాగారంలోని ఒక భాగాన్ని సూచిస్తుంది. కింది దశల్లో ఏది ఎక్కడ జరుగుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ. మలం వంటి ఘన పదార్థాలను స్క్రాపర్తో తొలగిస్తారు. మలం వంటి ఘన పదార్థాలను స్క్రాపర్తో తొలగిస్తారు. తప్పు ప్రకటనలను ఎంచుకోండి. కింది వాటిలో తప్పు ప్రకటనలను ఎంచుకోండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి 2 మరియు 3. ఉత్తేజిత బురదలో మానవ విసర్జన ఉంటుంది. అవపేక్షణ ట్యాంకులో పొందిన బురదలో నేల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బయోగ్యాస్ గురించి తప్పు ప్రకటనను ఎంచుకోండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి 4 మాత్రమే. ఇది కాలుష్యానికి ప్రధాన కారణాలలో ఒకటి. ట్రీట్మెంట్ ప్లాంట్లలో పెద్ద వస్తువులను తొలగించడానికి మురుగునీటిని మొదట డాష్ గుండా పంపుతారు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి బార్ స్క్రీన్లు. అవపేక్షణ ట్యాంక్ దిగువన స్థిరపడే మలం వంటి ఘన పదార్థాలను డాష్ అంటారు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ బురద. పెద్ద వస్తువులు బురద వంటి నూనె మరియు గ్రీజు వంటి తేలియాడే ఘన పదార్థాలు లేని మురుగునీటిని డాష్ అంటారు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి స్పష్టమైన నీరు. మురుగునీటి నుండి తేలియాడే నూనె మరియు గ్రీజును తొలగించడానికి డాష్ ఉపయోగపడుతుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ స్కిమ్మర్. బురద డాష్ బ్యాక్టీరియా సహాయంతో కుళ్ళిపోయి డాష్ ఉత్పత్తి అవుతుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి వాయురహిత బయోగ్యాస్. బురద వాయురహిత బ్యాక్టీరియా సహాయంతో కుళ్ళిపోయి బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది. వాయు ట్యాంకులో పెరుగుతున్న డాష్ బ్యాక్టీరియా మానవ వ్యర్థాలు, ఆహార వ్యర్థాలు, సబ్బులు మరియు ఇతర అవాంఛిత పదార్థాలను శుద్ధి చేసిన నీటిలో తినగలదు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి ఏరోబిక్ బ్యాక్టీరియా. ఉత్తేజిత బురద నుండి నీటిని డాష్ లేదా యంత్రాల ద్వారా తొలగిస్తారు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి ఇసుక ఎండబెట్టే పడకలు. డాష్ను ఎరువుగా, సేంద్రియ పదార్థంగా మరియు నేలకు పోషకాలుగా ఉపయోగిస్తారు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ ఎండిన బురద. శుద్ధి చేసిన నీటిలో డాష్ మరియు డాష్ వంటి క్రిమి సంహారకాలను కలిపి పంపిణీ వ్యవస్థలోకి విడుదల చేస్తారు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి ఓజోన్. శుద్ధి చేయబడిన నీటిలో మిగిలి ఉన్న తక్కువ పరిమాణంలో సేంద్రియ పదార్థం మరియు సస్పెండ్ చేయబడిన పదార్థం నీటి వనరుల్లోకి విడుదల చేయబడినప్పుడు డాష్ ద్వారా శుభ్రం చేయబడుతుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి ప్రకృతి.